సమంత చైతును చీట్ చేసిందట. అదేంటి ఇలా అంటున్నాడు అనుకుంటున్నారా? ఈ విషయం సమంతనే చెప్పుకుందండి. అసలు విషయంలోకి వెళితే నాగ చైతన్య సమంత ఇప్పుడు జోస్ మీద ఉన్నారు. చైతుకి ప్రేమం రూపంలో హిట్టు లభించడంతో అది తన విజయమే అన్నంతగా సంతోషపడిపోతుంది సమంత. సంబరాలు కూడా చేసుకుంటుంది. హ్యాపీ మూడ్లో ఉన్న చైతు సమంతలు ఇటీవల ఆట విడుపుగా బ్యాడ్మింటన్ కోర్టులోకి అడుగుపెట్టారు. సరదాగా ఇద్దరే ఓ ఆట ఆడుకున్నారు. ఆ ఆటలో సమంత గెలిచిందట. ఆ గెలుపు ఆనందంలో కోర్టులో కిందపడి దొర్లింది సమంత. మ్యాచ్ లాస్ అయిన చైతు మాత్రం విచారంగా నిల్చున్నారు. ఆ మూమెంట్ని క్యాప్చర్ చేయించిన సమంత ఫోటోని ట్విట్టర్లో పెట్టింది. అది చూసి సమంతని చాలామంది అభినందించారనుకో. ఆ సందర్భంలోనే అసలు విషయాన్ని ఆమె బయట పెడుతూ తాను చైతుని చీట్ చేసి గెలిచానని చెప్పి నవ్వేసింది. అదన్నమాట అసలు విషయం. బ్రదర్ ఒక్క నిమిషం ఆగండి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ 1879 మార్చి 14న జర్మనీలో జన్మించాడు. వంకర టింకరగా ఉన్న తలతో పుట్టిన అతన్ని చూసి తల్లిదండ్రులు నిర్గంతపోయారు. డిగ్రీ అయిపోయాక ఐన్స్టీన్కు ఉద్యోగం వెతికి పెట్టాలని తన తండ్రి హెర్మన్ చాలా ప్రయత్నించాడు. తన మీద తనకే నమ్మకం లేని ఐన్స్టీన్ కూడా ఇన్సూరెన్స్ ఏజెంట్ లాంటి మామూలు ఉద్యోగం చాలు అనుకున్నాడు. 1902లో స్విట్జర్లాండ్ రాజధాని బెర్న్కి వెళ్ళాడు. వింత వింత విషయాలు, మానవుల మేధస్సుకు అందని కొన్ని మిస్టరీల గురించి తెలుసుకోవడం కోసం మా కొత్త ఛానల్ తెలుగు మోజోని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్. యుగాంతం గురించి న్యూటన్ చెప్పిన అసలు రహస్యం, ప్రళయకాలాన్ని నిర్దేశించడానికి అతడు చేసిన ప్రయోగాలు, ఫిజిక్స్లో మంచి గట్టికుడైన న్యూటన్ చెప్పిన రహస్యం, గణిత రసాయన భౌతిక శాస్త్రాలలో మంచి గట్టికుడైన న్యూటన్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జనతా గ్యారేజ్ సినిమా మొత్తానికి ఈరోజు రిలీజ్ అయింది. రిలీజ్ అవ్వటం కామన్ విషయమే, కానీ ఆ సినిమా ఎవరు చూశారో తెలిస్తే షాక్ అవుతారు.